గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దంటారు. నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటికి రావాలి అంటే చొక్కా పట్టుకునో బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు? మాట్లాడాలి. వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి. వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాను. అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు. ముఖ్యంగా తాగునీరుకు సంబంధించి కేంద్ర జల్ జీవన్ మిషన్ నేను పదవి తీసుకొని 4 రోజులు కూడా కాల. రోడ్లు కదా అన్ని చేద్దాం. ఏది నా దృష్టిలో లేకుండా లేదు. ఒక ఆడబిడ్డ, ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేసింది. వెంటనే దీనికి మన చైర్మన్ కేకే గారిని అడిగాను, మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్లి విజయవాడ మాచవరం సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే కమిషనర్ గారితో మాట్లాడాను.